సార్ పంపిండు ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు. ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అన్ని మంచిగా చేయండి అంటే 700 కోట్ల రూపాయలతో నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంతులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది. నేను నల్లగొండ ధర్నాకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా అదే రోడ్ల మీకు చూసుకుంటూ నవ్వుకుంటూ పోతున్నాం. మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు మనం చేసినాం అని సంతోషంగా పోయినాం. పోయి నేను వాపసు వచ్చిన లేదో ఆ మంత్రి గారు ఇక నా మీద తిట్టదండకం వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడారు. సరే పర్వాలేదు. ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది, కింద ఇంకో వార్త వస్తుంది. ఏదిరా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు ఏమో ధర్నా చేస్తాను. ఒక గత గొప్పగా వారు అంటే తిట్టేందుకు నోరు వారేసుకున్నందుకు ఎంతనో వారేసుకోవచ్చు, నోరే కదా. కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ. ఆ మంత్రికి సోయి కూడా లేదు. ఇక ఆయన మంత్రి ఇంకా మళ్ళీ మన తిట్టుడు బచ్చగాడు ఇట్లా అట్లా. నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ, నోరు వారేసుకున్నాడు ఈజీ, కానీ పని చేసుడు కష్టం. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఇస్తాం అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఇక అటు చూస్తాను ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు దేశం సంపుడు చంపుతున్నారు. టకీ టకీ పడతాయి అన్నాడు, పడుతున్నాయి టకీ టకీ. ఎడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాలో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాదుకుందా? ఎక్కడైనా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరకలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయా బంగారం, తులం బంగారం? ఎవ్వరకు రాలే. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకే నిన్న మన వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ మహాత్మా గాంధీ పోయి దండం పెట్టి చెప్పారు, అయ్యా గాంధీ గారు మరి నీవు మరణించిన రోజు ఈరోజు నీ వర్ధంతి అయినప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ డూప్లికేట్ గాంధీ ఎవరైతే ఉన్నాడో రాహుల్ గాంధీ, ఆయన మనసులకు కళలకు పోయి ఆయనకు చెప్పు, రాహుల్ గాంధీ గారు వచ్చి రేవంత్ రెడ్డికి ఆదేశం ఇచ్చినట్టు ఆయనకు బుద్ధి చెప్పు అని చెప్పి నిన్న మన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం నిర్వహించారు. మీ అందరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు. నేను చివరిగా ముగించే ముందు మీ అందరితో ప్రార్థన చేసేది ఒకటి, పదవి అయిపోవచ్చు కానీ ప్రజల అభిమానం మాత్రం మీ మీద పోలేదు, ఖచ్చితంగా ఉంటది. మీరు కూడా ప్రజలతో కలిసి ఉండాలి. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు దయచేసి ప్రజలనే ఉండండి. రేపు ఎలక్షన్ మళ్ళీ పెట్టక తప్పది, ప్రభుత్వానికి తప్పకుండా పెట్టాల్సి వస్తుంది. 52 నెలలను పెట్టాల్సి వస్తుంది తప్పకుండా. మళ్ళీ ప్రజలు మనని కళ్ళ కత్తుకొని గెలిపించుకొస్తారు. మీరు ప్రజల్లో ఉంటే, ప్రజల్లోనే మీరు టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మళ్ళీ మనకే అవకాశం ఇస్తారు. చాలా బ్రహ్మాండంగా మీరు పనిచేసినారు. మా అన్నపూర్ణ గారు ఇక్కడనే ఉన్నది, మా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గారు. నేను జగదీష్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఒక విషయం. ఎందుకంటే అన్నపూర్ణ గారు నిజానికి సూర్యాపేట జనరల్ సీట్, అక్కడ రిజర్వేషన్ ఏం లేదు. కానీ ఒక దళిత ఆడబిడ్డకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చి మున్సిపల్ చైర్మన్ గా అక్కడ కూర్చోబెట్టి మన నాయకుడు జగదీష్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు 5 ఏళ్ళు అద్భుతంగా పనిచేసింది అన్నపూర్ణ గారు. నేను కూడా 2-3 కార్యక్రమాల్లో వాళ్ళ కూరగాయల మార్కెట్ యార్డు ఇతరత్ర పాల్గొన్నాను. చాలా గొప్పగా ఇట్లాంటి ఒకటి రెండు కాదు, ఇట్లాంటి కథలు ఇప్పుడు నేను చెప్పాలనుకో 2 గంటలు చెప్పాలి. మీకు ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, వెనకాల బువ్వ కూడా ఉంది. కాబట్టి ముందుగా సన్మానం కార్యక్రమం చేసుకుందాం. చేసుకున్న తర్వాత అది కూడా మిమ్మల్ని పేర్లు పిలుస్తారు. దయచేసి కొద్దిగా ఓపికగా ఉండండి. ఇంత దూరం వచ్చిండ్రు, ఓపికగా ఉండండి. ఏం లేదు, ఒక చిరు సత్కారం. మీకు ఇంత దూరం వచ్చినందుకు మా సీతాలక్ష్మి గారికి ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చినారు, కొత్తగూడెం నుంచి ఇంక ఇతర ప్రాంతాల నుంచి. మరి మీ అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మీరందరూ ఇళ్ళకి పోవాలి, కూర్చోండి అనుకోండి, ఇళ్ళకి పోవాలా. కానీ కొద్దిగా ఓపిక ఉండండి. పిలిచిన వాళ్ళే రండి. వస్తే ఇక్కడ వేదిక మీద జంటగా వస్తే జంటగా చిరు సత్కారం, లేదా మీరు ఒంటరిగా వచ్చిన వాళ్ళకి ఒంటరిగానే చేసి తర్వాత భోజనాలకు పోదాం. ఓపికగా ఒక్క 30-40 మినిట్స్ లో ముగించుకుందామని పిలిచిన వాళ్ళు రండి. దయచేసి మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ మీ స్థానాల్లో ఆసీనులు కావాలని కోరుతూ మీరు ఏర్పాట్లు చేసినట్టయితే కుర్చీలు ముందేద్దాము, ఇక్కడ వేద్దాము. ఇది తీసేయండి, కార్తీక్ తీసేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇది తీసేయండి దయచేసి. దయాస్ మీద కూర్చోండి. మీరు చక్కగా వాళ్ళు చక్కగా ఉంటారు, కూర్చోండి ప్లీజ్. మా మల్లారెడ్డి గారితో ప్రత్యేకంగా రిక్వెస్ట్, నువ్వు కూర్చోవాలి సార్, నువ్వు కూర్చోవాలి సార్. మొత్తం 5 కదలొద్దు సార్. నువ్వు మీకు 10 ఉన్నాయి మున్సిపాలిటీ కార్పొరేషన్, అందరికి సన్మానం చేశాక నువ్వు కదలొద్దు సార్.
కదలోగా సార్ ఎంగేజ్మెంట్కి ఇప్పుడు మధ్యాహ్నం ఉంటుంది మాకు తెలియదా